వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వరద నివారణ చర్యలకు అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి తెలిపారు. మత్తడికి సిద్ధంగా ఉన్న 11 చెరువులను గుర్తించామని వాటి ప్రభావం లోతట్టు ప్రాంతాలపై పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పర్యాటక ప్రాంతాలపై సమగ్ర రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతున్నామన్న జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వరంగల్ ఉమ్మడి జిల్లా అతలాకుతలవుతుంది, జలజీవనం స్తంభిస్తుంది. పూర్తిగా వరంగల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి అధికారులు మాత్రం పొరుగులు ఎత్తున్నటువంటి పరిస్థితి తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మనం పాకాల సరస్సు వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సరస్సు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితిని అయితే పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి తెలుస్తుంది. అయితే మనకి ఇక్కడ సంబంధం సార్, వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిస్థితి వాతావరణం ఉంది, ఆ చెరువులు, వాగులు, వంకలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా స్లమ్ ఏరియాలో ఎలాంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయినటువంటి సందర్భం ఉంది, వాటిపై ఎలాంటి మానిటరింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు సాగుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. ఎట్లా ఉంది అసలు వరంగల్లో జరుగుతున్నటువంటి వర్షాల ప్రభావం, అదేవిధంగా స్లమ్ ఏరియాల పరిస్థితి, అదేవిధంగా జనజీవన సవంతి స్తంభించింది, ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు, అధికారులు ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు? గత 2 రోజులుగా వర్షం అయితే కురిసిందండి. నిన్నటి నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. ఒక 10 సెంటీమీటర్లు మిల్లీమీటర్ పడాల్సిన వర్షం 85 మిల్లీమీటర్ల వరకు పడింది. దుగ్గొండి మండలంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది మనకి. వరంగల్ అండ్ కిలా వరంగల్లో ఒక 50 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. బట్ ఎక్కడా కూడా ఎలాంటి సమస్య మనం చూడలేదు. ఇక్కడ సర్ప్లస్ ట్యాంక్స్ మనకి 816 ఉన్నాయి. యాక్చువల్గా టోటల్ ట్యాంక్స్ 816, అందులో సర్ప్లస్ ట్యాంక్స్ 11 ఉన్నాయి. అంటే ఓవర్ఫ్లో అవ్వడానికి సిద్ధంగా ఉన్నవి, సర్ప్లస్ లెవెల్కి వచ్చినవి 11 ఉన్నాయి. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు. అధికారులందరూ అప్రమత్తంగానే ఉన్నారు. ఇంకొక 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ థ్రెట్ ఏరియా ఉందో, రైట్ నో వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది టైం మనకు వచ్చే సమస్య జీడబ్ల్యూఎంసీ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి భద్రకాళి ట్యాంక్ నుంచి బొందివాగు అండ్ చిన్నవడ్డేపల్లి ట్యాంక్స్ కొద్దిగా వల్నరబుల్ పాయింట్స్ కాబట్టి వాటిని కాన్స్టెంట్గా జీడబ్ల్యూఎంసీ, పోలీస్ అండ్ మన ఎన్పీడీసీఎల్ అండ్ అదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కీ ఆఫీషియల్స్ అందరూ దాన్ని మానిటర్ చేస్తున్నారు. రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి మనకి పాకాల సరస్సు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ వల్నరబుల్ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటే ఎక్కడ ఓవర్ఫ్లో పాయింట్ ఉందో సో అలర్ట్ రూరల్ సైడ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఒకసారి ఏదైనా ఇష్యూ వస్తే చాలా దూరం ఉంది మనకి హెడ్ క్వార్టర్ నుంచి కాబట్టి అది ఒక అలర్ట్ లాగా కూడా తిరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా అయితే జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి గారు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా వర్షాల ప్రభావంతో జనాలు అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ శాంతకుమార్ అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీధర్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.